తులారాశి వారికి పరిచయాలు పెరుగుతాయి, ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి, వివాదాల నుంచి ఈరోజు అకస్మాత్తుగా బయటపడతారు, జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తారు, ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యను పరిష్కరించుకుంటారు, రాబడి అనుకున్న రీతిలో ఈరోజు వీరికి పెరుగుతుంది, ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి, వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి, పారిశ్రామిక వర్గాల వారికి కొత్త లైసెన్సులు మరియు అనుమతులు లభిస్తాయి, సినీ టీవీ కళాకారులు పురస్కారాలను అందుకుంటారు, విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు, మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది, కుటుంబ సమస్యలు ఈరోజు బాగా వీరిని వేధిస్తాయి, భవిష్యత్తుపై కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వృశ్చిక రాశి వారికి గ్రస్త ఇబ్బందికరంగా గడుస్తుంది, ప్రయాణాలలో మార్పులు చేర్పులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై వృశ్చిక రాశి వారు ఆసక్తి చూపుతారు, వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి, ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి, పారిశ్రామిక పరిశ్రమ రంగాల వారు కొంతవరకు చికాకులను కూడా ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది, సినీ టీవీ కళాకారులు కూడా కొంత అసంతృప్తిగానే గడుపుతారు, విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది, మహిళలకు తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏ వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి చక్కగా కలిసి వస్తాయి, శుభకార్యాలకు డబ్బు కూడా ఖర్చు చేస్తారు, భూములు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు, వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్నటువంటి చికాకులు తొలగుతాయి, ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఒడిదుడుకులు తొలగుతాయి, సహచరుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు, పారిశ్రామిక రాజకీయ రంగాల వారు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు, సినీ కళాకారులకు కూడా చక్కగా అనుకూలిస్తుంది, విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు, మహిళలకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు అధికమవుతాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు, పనుల్లో ఆటంకాలు వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు, కుటుంబ సభ్యుల వైఖరి కూడా మనస్తాపాన్ని కలిగిస్తుంది, బంధువుల నుంచి ఆస్తి విషయాల్లో ఒత్తిళ్లు అధికమవుతాయి, వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా దక్కవు, ఉద్యోగ వర్గాల వరకు విధి నిర్వహణలో చికాకులు అధికమవుతాయి, పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి, సినీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి, విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు, మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది, షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు స్థిరాస్తి వృద్ధి ఉంటుంది, కోర్టు కేసుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది, కొత్త సంస్థల్లో క్లబ్లలో సభ్యత్వాలను ఈరోజు వీరు స్వీకరిస్తారు, రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో అందుతుంది, ఆర్థికంగా కూడా ఈరోజు ఈ రాశి వారికి బలం చేకూరుతుంది, పరిచయాలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.